శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 మే నుంచి 10 మే వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్చలో ఉన్న రవి, వృషభంలో గురువుగారు, అలాగే కర్కాటకంలో నీచలో ఉన్న కుజుడు నీచ భంగం జరిగింది చంద్రుడి వల్ల. కేతు వచ్చేసి కన్య రాశిలో. ఇక రాహు, శుక్ర, శని, బుధులు 4 గ్రహాలు కూడా మీనరాశిలో ఉన్నాయి. బుధుడు నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క స్థితి మేషరాశిలో కలిసి బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక గ్రహ దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురువుగారి యొక్క 5వ దృష్టి కేతువు మీదను, అలాగే వారాంతంలో చంద్రకేతువుల మీదను ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక రంగంలో చాలా ఎదుగుతారు. ఆధ్యాత్మికమైన గ్రహము కేతువు. అలాగే గురువుగారి దృష్టి ఉండడం అసలు 2 కూడా ఎక్సలెంట్ అన్నమాట. అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని మీద కూడా గురు దృష్టి పడినందువల్ల ఇక్కడ చంద్రకేతు కలయిక వల్ల ఏర్పడేటటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పరిహరింపబడుతూ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు గారి మీద పడుతూ ఉంది, అలాగే కేతువు మీద పడుతూ ఉంది. మరి కొంచెం మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఏదైనా శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే అవి జరగబోయేటటువంటి శుభకార్యాలని కొంచెం పోస్ట్ పోన్ చేయడం, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది ఇక్కడ శనిగారి దృష్టి గురువు మీద. అలాగే కుజుని యొక్క దృష్టి ఫలితాలు అయితే ఇక్కడ లేవు, కానీ ఓన్లీ రాశి మీదనే ఉన్నాయి. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వార ప్రారంభంలో నీచభంగం జరిగి ఉన్న కారణం చేత కుజుని యొక్క దోషాలు చాలా వరకు పరిహరింపబడిపోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచెప్పుకుందాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే దశమ స్థానంలో శుక్రుడు, అలాగే ఏకాదశంలో రవి, వీరిద్దరూ చాలా బాగున్నారు. అయితే ఉద్యోగ రీత్యా చాలా బాగుంది, అనుకోని విధంగా లాభాల రీత్యా చాలా బాగుంది. మిగతా అన్ని అంశాలలోనూ అత్యధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా గురువుగారి యొక్క స్థితి మిథున రాశిలోకి రాలేదు. ఇంకొక 5-6 రోజులైతే వచ్చేస్తుంది. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితం చాలా బాగుంది, అలాగే లాభాల బాటలో ఉన్నారు. మిగతా అన్ని విషయాలలోనూ ఏదైనా కుటుంబ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అన్నదమ్ముల భాతృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా బాగుంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు కాబట్టి ఏ అంశానికైనా తీసుకోండి, ఏ రంగానికి చెందిన వారినైనా తీసుకోండి, అనుకూల ఫలితాలు ఉండడానికి కొద్ది కాలం వ్యవధి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే దశమంలో శుక్ర, రాహు, శనిగారులు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి లాభస్థానంలోకి బుధుడు కూడా వచ్చారు. బుధాదిత్య యోగం లాభస్థానంలో పడిపోయింది కాబట్టి మీరు అంత ఆలోచించాల్సిన పనేమీ లేదు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాస్యాధిపతి లాభంలోకి వచ్చారు కాబట్టి, అలాగే చతుర్థాధిపతి కూడా లాభంలోకి వచ్చారు కాబట్టి గృహయోగాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అనేక రకాల పరువు ప్రతిష్ట పెరగడం కానీ, కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ, ధన లాభాలు ఉండడం కానీ, మీకు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. అది చాలా బలం. ఉద్యోగంలో కూడా చాలా గట్టిపడతారు మీరు. మంచి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. రవి ఉచ్చలో ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిందల్లా రాహు, శుక్ర, శని ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే అన్ని గ్రహాలకి చేసుకోండి. వీలు కుదరలేదు, మాకు అంత సమయం తక్కువగా ఉంది అనుకుంటే కనీసం ఈ 3 గ్రహాలకైనా చేసుకోండి. మీకు ఇంకా వృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం ప్రణతోస్మి దివాకరం.
ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.